హాయ్ ఎవ్రీవన్, నేను మీ రాజా. మీరు చూస్తున్నారు లెర్న్ ఎస్క్యూఎల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఓవర్లోడింగ్. అసలు ఈ ఓవర్లోడింగ్ అంటే ఏమిటి అంటే, మనం డేటాబేస్లో ఏదైనా ఒక టేబుల్ని కానీ, లేదంటే ఒక వ్యూని కానీ, లేదా ఫంక్షన్ ప్రొసీజర్ ఏదైనా సరే ఒక నేమ్తో మనం క్రియేట్ చేసాం అనుకోండి, సేమ్ నేమ్ తోటి మళ్ళీ అటువంటి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తే నేమ్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని ఈ టైప్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి కదా. ఎందుకంటే ఒకే నేమ్ తోటి అదే రకమైన ఆబ్జెక్ట్ని మళ్ళీ మనం క్రియేట్ చేయలేం. ఓకే, బట్ ఈ ఓవర్లోడింగ్, కొంతమంది దీన్ని ఓవర్ రైడింగ్ అని కూడా అంటారు. ఓకే, ఇటువంటి ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఏం చేస్తామంటే, మనం సేమ్ అదే నేమ్ తోటి మరొక ప్రొసీజర్ని లేదంటే మరొక ఫంక్షన్ని కూడా మనం క్రియేట్ చేయడానికి వీలవుతుంది అనమాట. అయితే ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఓకే, ఆ కండిషన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది స్టాండ్ అలోన్ ప్రొసీజర్స్ మీద కానీ ఫంక్షన్స్ మీద కానీ వర్క్ అవ్వదు. ఓకే, స్టాండ్ అలోన్ ప్రొసీజర్ లేదా ఫంక్షన్ అంటే ఏంటి? ఓకే, అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైనా ప్రొసీజర్ని ఎలా క్రియేట్ చేస్తారు? క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్. ఓకే, ఒక పేరు ఇస్తారు, తర్వాత యాజ్, బిగిన్, ఎండ్ అని చెప్పి క్రియేట్ చేస్తారు కదా. ఇటువంటి వాటి మీద అయితే ఈ ఓవర్లోడింగ్ వర్క్ అవ్వదు. ఓకే, మరి ఎటువంటి వాటి మీద వర్క్ అవుతుంది అంటే, లోకల్ ప్రొసీజర్స్. అంటే ఏంటంటే, లోకల్ ప్రొసీజర్స్ అంటే మీరు ఒక డిక్లేర్, బిగిన్ అని అండ్ ఒక అన్నెమ్డ్ బ్లాక్ ఉంది. దీని లోపల కూడా మీరు ప్రొసీజర్స్ని క్రియేట్ చేయొచ్చు టెంపరీగా అనమాట. ఓకే, సేమ్ మీరు ఎలా అయితే ప్రొసీజర్ని రాస్తారో సేమ్ అట్లాగే రాస్తారు. ఈ ప్రొసీజర్ని మీరు ఈ ఎంటైర్ ఎన్నిసార్లు అయినా సరే ఈ బ్లాక్లో మీరు కాల్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా సరే. సో ఈ ప్రొసీజర్ యొక్క స్కోప్ ఏంటి అంటే, ఇది ఇక్కడ వరకు మాత్రమే వర్క్ అవుతుంది అనమాట. దీని బయట ఆ ప్రొసీజర్ అన్నదానికి ఎగ్జిక్యూషన్ ఉండదు అనమాట. ఓకేనా, ఇటువంటి ప్రొసీజర్స్ని లోకల్ ప్రొసీజర్స్ అని అంటారు. సో లోకల్ ప్రొసీజర్స్ మీద ఈ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ అన్నది పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే, ప్యాకేజ్డ్ ప్రొసీజర్స్ మీద కానీ లేదా ఫంక్షన్స్ మీద కానీ మనం వాడుకోవచ్చు అనమాట. ఈ ప్యాకేజ్డ్ ప్రొసీజర్స్ ఫంక్షన్స్ అంటే ఏంటి? మనం ప్యాకేజ్ క్రియేట్ చేస్తాం. ప్యాకేజెస్ లోపల ఏముంటాయి? సబ్ ప్రోగ్రామ్స్, మళ్ళీ ప్రొసీజర్స్ ఫంక్షన్సే ఉంటాయి కదా. వాటిని మనం ఓవర్లోడ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తోటి మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఎగ్జాంపుల్ కోసం నేను ఒక ప్యాకేజ్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్యాకేజ్. ఓకే, నేను ఆ ప్యాకేజ్కి అని చెప్పి ఒక నేమ్ ఇచ్చుకున్నాను. ఓకే, యాస్ దీంట్లో నేను ఒక ప్రొసీజర్ని క్రియేట్ చేస్తున్నాను. ప్రొసీజర్, ఓకే, xxtest_proc_add. దీంట్లో నేను ఒక 2 వేరియబుల్స్ని తీసుకుంటున్నాను. నెంబర్ టైపు p_var2, ఇది కూడా నెంబర్ టైపే తీసుకుంటున్నాను. ఓకే, సేమ్ ఇదే నేమ్ తోటి నేను ఇదే ప్యాకేజ్ లోపల ఇంకొక ప్రొసీజర్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చూడండి, సేమ్ నేమ్ కదా. ఇప్పుడు ఇది ఎర్రర్ త్రో చేస్తుంది. చూడండి, ఎర్రర్ ఏం త్రో చేసింది? ఇది ఆల్రెడీ ఉన్నది అని చెప్పి సేమ్ నేమ్ తోటి, రైట్? ఇలాంటి ఓవర్లోడ్ చేయాలి అంటే దీంట్లో ఉన్న కండిషన్స్ ఏంటి అంటే, నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అయినా డిఫరెంట్ ఉండాలి, లేదా ఈ పారామీటర్స్ యొక్క డేటా టైప్స్ అయినా సరే డిఫరెంట్ ఉండాలి. ఈ రెండింటికి మధ్య నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అయినా డిఫరెంట్ ఉండాలి, లేదంటే ఆ పారామీటర్స్ యొక్క డేటా టైప్స్ అయినా సరే డిఫరెంట్ ఉండాలి. ఇంకోటి, ఇక్కడ 2 పారామీటర్స్ ఉన్నాయి కదా, నేను కింద దాంట్లో 3 పారామీటర్స్ తీసుకుంటాను. ఇప్పుడు చూడండి, ఈ ప్రొసీజర్కి 2 పారామీటర్లు ఉంటే ఈ ప్రొసీజర్కి మాత్రం 3 పారామీటర్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వర్క్ అవుతుందేమో చూద్దాం. ఓకే, ఇది క్లియర్ చేసేసాను. చూడండి, వర్క్ అయింది, క్రియేట్ అయింది సక్సెస్ఫుల్గా. ఎటువంటి ఎర్రర్స్ లేవు. ఎందుకు అంటే
ఇవి రెండు కూడా డిఫరెంట్ సిగ్నేచర్స్తో వచ్చినాయి అనమాట. ఇక్కడ 2 పారామీటర్స్ ఉంటే ఇక్కడ 3 పారామీటర్స్ ఉన్నాయి. ఓకే, లేదు అంటే చూడండి నేను ఇక్కడ కూడా 2 పారామీటర్స్ తీసుకుంటాను, బట్ పైన నెంబర్ ఉంది కదా, ఇక్కడ నెంబరు varchar ఇస్తాను, అప్పుడు కూడా వర్క్ అవుద్ది. సరే, వర్క్ అయింది వితౌట్ ఎనీ ఎర్రర్. ఇది కంపైల్ అయిపోయింది. సో ఈ విధంగా మనం ప్రొసీజర్స్ని, ఈ ప్యాకేజ్ లోపల ఉన్నటువంటి ప్రొసీజర్స్ని మనం ఓవర్లోడ్ చేయొచ్చు అనమాట. సేమ్ ఇదే కాన్సెప్ట్ని నేను ఫంక్షన్స్ మీద కూడా చూపిస్తాను. ఫంక్షన్ xxtest func యాడ్ అని చెప్పి ఒక ఫంక్షన్ రాస్తున్నాను. దీనికి కూడా పారామీటర్స్ var1 నెంబర్ p_var2 నెంబర్. ఇది ఒక ఫంక్షన్ కాబట్టి రిటర్న్ టైప్ ఉండాలన్నమాట, రిటర్న్ నెంబర్. ఓకే, సేమ్ ఇదే నేమ్ తోటి, సేమ్ ఇదే సిగ్నేచర్ తోటి నేను రెండోసారి కూడా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఆ సేమ్ ఫంక్షన్ని. సేమ్ ఎర్రర్ వచ్చింది చూసారా, ఆల్రెడీ సేమ్ ఉంది అని చెప్పి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీని యొక్క సిగ్నేచర్ మారుస్తాను, p_var3 నెంబర్. ఇప్పుడు చూడండి కంపైల్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. సో సేమ్ ఫంక్షన్ నేమ్ వాడినా కూడా మనకి ఈ పారామీటర్స్ అన్నవి డిఫరెంట్గా ఉండడం వల్ల మళ్ళీ అదే ఫంక్షన్ నేమ్తో మనకి క్రియేట్ అవ్వడం జరిగింది. సో ఇదనమాట ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్. సో ఇంకొక మంచి కాన్సెప్ట్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.